ఈ వీడియోని చూసే ముందు మిగతా 21 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. విజయ్ని భానుని చూడగానే భయం వేసింది. కామాక్షి లేచి ఏమైంది అని అడిగింది. ఏమీ లేదులే కాము, నువ్వు పడుకో అన్నాడు. శ్యామల సంజుకి మందు రాయడం అయ్యి విజయ్ వాళ్ళ వైపు తిరిగి భాను ఆకారం చూసి భయంతో పెద్దగా అరిచింది. సంజు ఏమైందో అని లేచాడు. ఇక కామాక్షి అయితే విజయ్ అంటూ చేతితో తడుముతూ నా కళ్ళజోడు ఇవ్వు అని అడిగింది. వద్దులే కామాక్షి, నువ్వు చూస్తే దడుచుకుంటావు అన్నాడు. పర్వాలేదు విజయ్, ఇంతకు ముందు చాలాసార్లు చూశాను అని విజయ్ దగ్గర కళ్ళజోడు తీసుకొని పెట్టుకొని భానుని చూడగానే భయంతో కళ్ళు మూసుకొని పోయి మళ్ళీ తెరిచింది. నేను అందుకే చెప్పాను చూడవద్దని. కామాక్షి కళ్ళజోడు పైకి అనుకుంటూ వాళ్ళని కొట్టడం నేను చూడాలి అని కళ్ళజోడులో నుంచి చూస్తూ ఉంది. శ్యామల అయితే సంజుని గట్టిగా పట్టుకొని కూర్చుంది. తన గుండెల మీద ఉండి ఆనందం పొందుతున్న ఇద్దరిని భాను గొంతులు పట్టుకొని, ఏమిటి ఈరోజు ఇద్దరు నిద్రపోకుండా చెయ్యాలి అని తెగ కలలు కన్నారు, చెయ్యండిరా అంటూ ఇద్దరిని విసిరేసి వెళ్ళి ఇద్దరి మీద కూర్చుంది. అప్పటిదాకా భానుని చూడని వాళ్ళు తన మీద కూర్చొని ఉన్న భానుని చూడగానే భయంతో, భాను నువ్వు ఎలా వచ్చావు, ఆ భాను ఎక్కడా అన్నారు. భాను పెద్దగా నవ్వుతూ, వెర్రి మొహల్లారా, ఆ భాను ఈ భాను ఒక్కరే అని ఇంకా తెలియలేదా మీకు అని నవ్వుతూ, మీకు తింగరి బుచ్చి కామాక్షి కావాలారా? ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తారు. కామాక్షిని చేస్తే నీకు ఏమైంది? చచ్చిన దానివి చచ్చినట్టు ఉండు, దయ్యం అయి వచ్చింది ఎందుకే నువ్వు అంటూ మీద కూర్చున్న భానుని తోశారు. భాను కింద పడి పైకి లేచి వాళ్ళ పీకల మీద కాళ్ళు వేసి నొక్కుతూ, మీరు మారరురా, ప్రాణాల కన్నా అమ్మాయిల జీవితాలనే నాశనం చేయడానికి ముందు ఉంటారు. ఒక్కొక్క నా డాష్ గాళ్లను అమ్మాయిల జోలికి రాకుండా ఏం మగతనాన్ని చూసుకొని అమ్మాయిలను రాక్షసంగా హింసిస్తూ చంపేస్తున్నారో అది లేకుండా చేస్తే కాని మీరు అమ్మాయిల జోలికి రాకుండా ఉండర్రా అని భాను గొంతు మీద కాలు తీసి వేసి నొక్కుతూ ఉంది. రంజిత్ కళ్ళు మూసుకొని, అప్పుడేనా, ఇంకొంచెం సేపు మసాజ్ చెయ్యి, నువ్వు చేస్తుంటే స్వర్గం కనిపిస్తుంది అంటుంటే ప్రియా కోపంతో ఊగిపోతూ, అవునా అంటూ ఒక్క చెయ్యి పట్టుకొని పైకి లేపింది. చేతులు కాదు నందు, మిగతా వాటిని కూడా చెయ్యి, కిందకి వెళ్ళు అంటూ కళ్ళు మూసుకొని అన్నాడు. రంజిత్ అలా అనగానే కళ్ళు ఇంకా నిప్పుల్లా అయి పట్టుకున్న చెయ్యి విరిచివేసింది. కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తున్న రంజిత్ అలా విరవగానే రూము దత్తరిల్లేలాగా గావు కేకలు పెట్టాడు. కళ్ళు తెరిచి ప్రియాను భయంతో బిగుసుకుపోయాడు. తన తాయెత్తు తీసి ఎంత పెద్ద తప్పు చేశాడో రంజిత్కి అర్థమయ్యి తాయెత్తు కోసం వెతుకుతున్నాడు. ప్రియా గమనించి పైకి లేచి కాలు పట్టుకొని బయటకు ఈడ్చుకుంటూ వచ్చి హాల్లో పడేసింది. సంజు రూమ్ లో ఉన్న వాళ్ళు రంజిత్ గావు కేకలు విని ఏమి జరిగిందో అంటూ విజయ్ కామాక్షి తీసుకొని బయటకు వచ్చాడు. భాను నవ్వుతూ, మా ప్రియా అక్క వాడి పని చెప్పింది, ఇక మీ పని చెప్పాలిరా, నాకు బతికి ఉండగానే నరకం చూపించి చంపేశారు కదరా అంటూ ఒక్కొక్కరి కాళ్ళలో తంతు ఇద్దరిని బయటకు లాక్కొచ్చి వచ్చి రంజిత్ దగ్గర పడేసింది. ముగ్గురు ఒక చోట చేరి భయంగా ప్రియాను భానుని చూస్తూ, మీరు ఇద్దరు దయ్యాల్లా అన్నారు. ప్రియా భాను వికటాసంగా నవ్వుతూ, ఇప్పటిదాకా మీకు బుర్రలు ఏమయ్యాయిరా, తట్టలేదా? నువ్వు తెలుసు నందు కూడా దయ్యమేమిటి, తను రాజు భార్య కదా అని అడిగాడు గణేష్. గణేష్ వైపు సీరియస్ గా చూస్తూ, నేను నందుని కాను, నేను ప్రియని, ప్రియా అని పిలవలేకపోతే చంపేస్తాను అన్నది. ముగ్గురు ఏమి అర్థం కానట్టు జుట్టు పీక్కుంటే, అంటే మేము అనుభవించాలనుకుంది దయ్యాలనా అన్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయినా మీకు ఎవరనేది తెలియకుండా ఉన్నారు. మేము ఇప్పటిదాకా ఎంతమందిని అనుభవించాం, వాళ్ళలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
కానీ మీలాంటి దయ్యాలను, అదుగో అలాంటి తింగరి మొహాలను మాత్రమే అంటూ కామాక్షిని చూపించి అనుభవించలేదు. ఆ కోరిక కూడా తీర్చుకోవచ్చు కదా అన్నాడు రంజిత్. విజయ్ వచ్చి రంజిత్ని పైకి లేపి, చావుకి ఇంత దగ్గరగా ఉన్నా నీకింక బుద్ధి రాలేదురా అని కొడుతుంటే, ఎటు మేము చూస్తామని తెలుసు, చచ్చే ముందు మా కోరిక తీర్చుకొని చచ్చిపోదామని. ఏమిటి, నీకు కాబోయే పిల్లాన్ని 1 గంట పంపిస్తావా? నా ఆస్తి అంతా రాసిస్తానురా అన్నాడు. రంజిత్ అలా అనేసరికి విజయ్ కోపంతో, నీలాంటి వాళ్ళకి ఆ దయ్యాలే కరెక్ట్ అని ప్రియా దగ్గరికి నెట్టేశాడు. ప్రియా రంజిత్ గొంతు పట్టుకొని, దయ్యాలను అనుభవించాలని కోరికనా నీకు? సరే, అలాగే తీరుస్తాను, కానీ అనుభవించాలి అంటే నీకు ఉండాలి కదా అంటూ భాను వైపు చూసింది. భానుకి అర్థమయ్యి, అయినట్లే సరే అక్క అని అంటూ మాయమై 2 నిమిషాల్లో వచ్చింది. గణేష్, ప్రవీణ్, ప్రియా ఏమి చేయబోతుందో అని చూస్తూ ఉన్నాడు. భాను వచ్చి, ఇదిగో అక్క అంటూ కిచెన్లో ఉండే పదునైన కత్తిని తీసుకొని వచ్చింది, తనకిచ్చింది. అది చూడగానే రంజిత్కి ప్రియా కత్తి ఎందుకు తీసుకొని రమ్మన్నదో అని భయంతో చూస్తూ ఉన్నాడు. గణేష్, ప్రవీణ్ అయితే భయంతో ఆ కత్తితో మన రంజిత్ని పొడిచి చంపేస్తుందా ఏమిటి అని అన్నాడు. ఏమోరా, నాకు మాత్రమేమి తెలుసు, నేనసలే భయంతో చస్తూ ఉంటే అన్నాడు ప్రవీణ్. విజయ్, శ్యామల, కామాక్షి లోపలికి వెళ్ళమన్నారు. ఎందుకు, విజయ్ ఏమి చేస్తుందో చూస్తాను అన్నది. కాము, చెప్పేది విను, శ్యామల వెళ్ళండి ఇద్దరు అన్నాడు. శ్యామల వచ్చి కామాక్షి లోపలికి తీసుకువెళ్తుంటే వాణ్ణి ఎలా కుడుతుందో చూద్దామంటే చూడనివ్వరు ఏమిటి అన్నది. అన్నయ్య కారణం లేకుండా వెళ్ళమనడు కదా కాము, పద అని లోపలికి వెళ్ళారు. ప్రియా కత్తి పట్టుకొని రంజిత్ ప్యాంటు పైపు చూడగానే జిబ్బు ఓపెన్ అయి ప్యాంటు కిందకి వచ్చింది. ప్రియా ఏమి చేస్తుందో అర్థం అయినా రంజిత్కి వెన్నులో వణుకు పుట్టి పైకి లేవాలని చూస్తే భాను రంజిత్ గుండెల మీద కాలు వేసి లేవకుండా చేసి, అక్క నువ్వు కానివ్వు అన్నది. ప్రియా కత్తి తీసుకొని కిందకు వంతుంటే, వద్దు, నన్ను ఏమి చెయ్యొద్దు అని అరుస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్న గణేష్కి ప్రవీణ్కి చెమటతో తడిచిపోయింది. ఎంతమంది అమాయకుల ఆడపిల్లల జీవితాలు నాశనం చేశావు కదరా. చెయ్యాలి అనుకున్న చెయ్యబోయేసరికి ఆగు అని గొంతు వినిపించింది. ప్రియా లేచి, ఎవరు నువ్వు, నన్ను ఆపడానికి అని కోపంగా అన్నది. వాళ్ళు నా దోస్తులు, వాళ్ళని వదిలిపెట్టు అన్నాడు. ప్రవీణ్, గణేష్, రహీం బాయ్, నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ రహీం దగ్గరికి వెళ్ళారు. నీ దోస్తులు అయితే ఏమైనా చేయవచ్చా అని కోపంగా అన్నది. వాళ్ళు ఏమి చేశారు అన్నది. నాకు అనవసరం, నా దగ్గర కూడా కాపాడమని వచ్చారు, అలా వచ్చిన వాళ్ళను కాపాడడం నా ధర్మం. రంజిత్ని వదిలేయి, వీడు బ్రతికి ఉండకూడదు బాయ్, వీడు చస్తే ఎంతమంది ఆడపిల్లల జీవితాలు కాపాడిన వాళ్ళం అవుతాం అన్నది. రహీం బాయ్, ఈ దయ్యాల నుంచి కాపాడు అని అరుస్తూ ఉన్నాడు. ప్రియా కోపంతో రంజిత్ను ఒక్క చేత్తో పట్టుకుని పైకి లేపింది. రహీం బాయ్ అంటూ రంజిత్ కేకలు పెడుతూ ఉన్నాడు. రంజిత్ను నుంచి వదులు అంటూ ఒక సంచిలో ఉన్న విభూతి తీశాడు. రంజిత్ పట్టుకొని గాల్లో ఎగురుతూ ఉంది. రహీం బాయ్ చూసి, నేను చెబుతున్నాను వదులు అని కోపంగా అరిచాడు. భాను రహీం బాయ్ దగ్గరకు వచ్చి, బాయ్, వాళ్ళను వదిలిపెడితే నాలాంటి ఎంతో మంది అమ్మాయిలను హింసించి మరీ బ్రతికి ఉండగానే పూడ్చిపెడతారు, వాళ్ళు బ్రతికి ఉండకూడదు అంటూ ప్రవీణ్, గణేష్లను పట్టుకొని లాగి ఇద్దరి పీక కొరకబోయింది. రహీం చూసి భాను మీద తన చేతిలో ఉన్న విభూతి చల్లాడు. అంతే, భాను అరుస్తూ ఇద్దరిని వదిలింది. పైనుంచి రంజిత్ను కిందకు వదిలి అని చూసింది. రహీం విభూతి పట్టుకుని ఏదో చదువుతూ పైకి విసిరేశాడు. ప్రియాకు ఆ విభూతి పడగానే రంజిత్తో సహా కిందకు వచ్చింది. బాయ్, మీరు నేను చెయ్యాలనుకున్న పనికి అడ్డు వస్తున్నారా అని కోపంగా అన్నది. విజయ్ కూడా రహీం బాయ్తో, వీళ్ళు మనుషులు కాదు బాయ్, రాక్షసులు, వీళ్ళకు శిక్ష పడాలి అన్నాడు. తప్పు చేస్తే ఆ దేవుడు చూసుకుంటాడు, మనం ఎవరం వాళ్ళకి శిక్ష వేయడానికి అన్నాడు.
నేను వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి హాని కలగదు అని మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవాలి. మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళండి అని పెద్దగా అరిచాడు రహీంబాయ్. ఇప్పుడు మేం వదిలేసి వెళ్తాం బాయ్. రేపు మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద చెయ్యి వెయ్యరు అని గ్యారంటీ ఏమిటి అని ప్రియ అడిగింది. ఈ వెధవలు ఏమి చేశారో తెలుసా బాయ్ అని చెప్పబోతే రహీంబాయ్, ఆ దయ్యం మాటలు వినకు. ఆ దయ్యం మా ఫ్రెండ్ భార్య వంట్లోకి వచ్చి అది ఇదంతా చేస్తున్నది. అసలు ముందు తను ఎవరో తెలుసుకోండి అని అన్నాడు రంజిత్. రహీంబాయ్ నందుని తీక్షణంగా చూశాడు. నందు ఒంట్లో ఉన్న ప్రియ కనిపించింది. ఎవరు నువ్వు? తన ఒంట్లోకి ఎందుకు వెళ్ళావు? తను వదిలి బయటకు రా అని అన్నాడు. లేదు బాయ్, నేను నందుని వదిలి రాను. నాకు నందుతో పని ఉన్నది అని అన్నది. నువ్వు నేను చెప్పింది వినకుంటే నీకు మంచిది, లేకుంటే ఈ విభూతి నీ ఒంటి మీద పడగానే ఆ బాధ భరించలేక నువ్వే బయటకు వస్తావు. బాధపడుతూ వస్తావా లేక నీ అంతటా నువ్వే వస్తావా అని అడిగాడు. రహీంబాయ్, మీకు దండం పెడతాను, నన్ను మాత్రం బయటకు రమ్మని చెప్పవద్దు. నువ్వు మాటలతో వినేలా లేవు అని విభూతి తీసి నందు మీద చల్లాడు. అది ఒంటి మీద పడగానే నందు ఒళ్ళంతా మండిపోతూ ఆ బాధ భరించలేక నందు శరీరం విడి తెల్లని ఆకారంలో బయటకు వచ్చి రహీం ముందు నిలబడి, ఎందుకు బాయ్ నన్ను బయటకు తీసుకువచ్చావు? ప్రియా నందు ఒంట్లో నుంచి రాగానే నందు కింద పడిపోయింది. విజయ్ వెళ్లి నందు నందు అని పిలుస్తూ ఎత్తుకొని కామాక్షి వాళ్ళ ఉన్న రూంలోకి తీసుకొని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. అన్నయ్య, వదినకేమైంది అని అడిగింది శ్యామల. నందు ఒంట్లో ఉన్న ప్రియ బయటకు వచ్చింది శ్యామల అన్నాడు. ప్రియా నందు ఒంట్లో నుంచి బయటకు రాదు అన్నారు కదా, ఎలా వచ్చింది? రహీంబాయ్ ఆ విధవలను కాపాడడానికి వచ్చి నందు వంటిలో ఉన్న ప్రియాను వచ్చేలా చేశారు. నందుకి మెలకువ రాదులే, రండి బయటకు వెళ్దాం రండి అని వచ్చారు. నువ్వు అసలు ఎవరు? ఎందుకు ఇక్కడికి వచ్చావు చెప్పు అన్నాడు. నా పేరు ప్రియా, మాది కేరళ. నేను రాజుని గాఢంగా ప్రేమించాను. ఎలా చనిపోయానో తెలియదు. చనిపోయాను. నాకు 25 ఏళ్ళు కూడా సరిగ్గా నిండలేదు. చనిపోయాను. చనిపోయినా కూడా నాకు రాజు మీద ఉన్న ప్రేమ తగ్గలేదు. నేను ఆత్మ ఈ రాజు చుట్టూ తిరుగుతున్నాను అని విజయ్ ఒక స్వామీజీతో మాట్లాడి నన్ను ఒక ఇంటిలో బంధించి నన్ను బయటకు రాకుండా చేశారు. అసలు ఏమి జరిగిందో చెప్పు. ఎలా చనిపోయావు? చనిపోయాక ముందు రాజు ఎక్కడ చూశావు? ఎలా ప్రేమించావు? నువ్వు ఇంతగా ప్రేమిస్తే రాజుకు తెలియకుండా ఎలా పోయింది? అసలు కేరళలో ఏం జరిగింది అని రహీంబాయ్ అడిగాడు. చెబుతాను బాయ్, నా ప్రేమ కథ అంటూ ప్రియ తన కథ చెప్పడం మొదలుపెట్టింది. ప్రియ తన కథ చెప్పే టైంకి నందుకి మెలకువ వచ్చి బయటకు వచ్చింది. నేను రాజ్ కాలేజీలో మొదటిసారి చూశాను. చూడగానే నాకు బాగా నచ్చాడు. మళ్ళీ చూద్దామనే లోపు మిస్ అయ్యాడు. ఆ రోజు కాలేజీలో ఎంత వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు. నిరాశతో ఇంటికి వచ్చాను. మా ఎదురింట్లో ఏదో నవ్వులు వినిపిస్తుంటే ఎవరా అని బాల్కన్లోకి వెళ్ళి చూశాను. అంతే, షాక్ అయి అలాగే చూస్తున్నాను. అక్కడ ఉంది ఎవరో కాదు, నేను కాలేజీలో చూసిన రాజ్. నాకైతే చెప్పలేని ఆనందం వేసింది. వాళ్ళ ఫ్రెండ్స్తో రాజ్ మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం సేపటి తర్వాత రాజ్ ఫ్రెండ్స్ వెళ్ళారు. ఇంకా అక్కడ విజయ్ రాజ్ ఉన్నాడు. నేను ఆనందంతో నా రూంలోకి వెళ్ళి రోజు రాజును చూడొచ్చు అని అనుకుంటూ పడుకున్నాను. అలా ప్రతిరోజు రాజుకు తెలియకుండానే రాజును చూస్తూ ఉండేదాన్ని. ఒకరోజు నా మనసులో ఉన్న ప్రేమను లెటర్ రూపంలో రాసి రాజ్ ఇంటి ముందు పెట్టాను. అది రాజు చూస్తాడా లేదా అని నా రూంలో ఉంచి చూశాను. రాజు వచ్చి లాక్ ఓపెన్ చేస్తే అక్కడ ఉన్న లెటర్ చూసి చదివాడు. ఆ లెటర్ పట్టుకొని బయటకు వచ్చి అటు ఇటు చూసి పని పాట లేకుండా ఇలాంటి రాతలు రాస్తారు అనుకుంటూ ఆ లెటర్ని చించి అక్కడే పడేసి వెళ్ళాడు. నాకు అది చూడగానే చాలా బాధేసింది. రూమ్లో పడుకొని ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియదు. రాజు అలా చేసిన నేను మాత్రం లెటర్ రాయడం మానలేదు.
ప్రతిరోజు ఇంటి ముందు లెటర్ పెట్టేదాన్ని. ఒకరోజు నేను లెటర్ పెట్టడం విజయ్ చూసి, అంటే నువ్వేనా మా రాజుని ప్రేమిస్తుంది అని అడిగాడు. నేను అవునని చెప్పాను. వాడు వచ్చింది ప్రేమించడానికి కాదు, చదువుకోవడానికి. ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా నువ్వు కూడా మంచిగా చదువుకో. నీ లెటర్లో వాడు చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. ప్రేమిస్తే ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పకుండా ఏమిటి ఈ లెటర్స్ రాయడం అన్నాడు విజయ్. నాకు రాజ్ అంటే చాలా ఇష్టం. రాజుని కాలేజీలో మొదటిసారి చూసినప్పుడే నేను ప్రేమించడం మొదలుపెట్టాను. నా ప్రాణం పోయినా సరే నేను ప్రేమించడం ఆపను, మర్చిపోలేను. నువ్వే ఎలాగైనా రాజుకి నా ప్రేమ అర్థమయ్యేలా చెప్పాలి అని అడిగాను. విజయ్ నేను చెప్పను అని ఖరాఖండిగా చెప్పాడు. నువ్వు చెప్పకపోయినా నేను రాజుకి నా ప్రేమను తెలియజేస్తానని చెప్పి వెళ్ళాను. నేను లెటర్స్ రాసి పెట్టినానని విజయ్కి రాజుకు చూడకుండా తీసేవాడు. నాకు విజయ్ మీద చాలా కోపం వచ్చింది. నువ్వు ఇలా చేస్తే అస్సలు ఊరుకోను. నేను రాజుని దగ్గరగా వెళ్ళి ప్రేమిస్తుంది నేనే అని చెప్తాను అన్నాను. ఆ మాట విజయ్, నువ్వు అసలు ఎవరో కూడా రాజుకి తెలియదు. నిన్ను అసలు ఎప్పుడు చూడలేదు. అలాంటప్పుడు నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పిన రాజు నిన్ను ప్రేమించడం, నువ్వు రాజుని డిస్టర్బ్ చేస్తే నేను చూస్తూ ఊరుకోను అని విజయ్ అన్నాడు. నా ప్రేమను రాజుకి తెలియకుండా చేసింది విజయ్ని. అందుకే నన్ను విజయ్ అంటే కోపం. నేను రాజుని ప్రేమిస్తున్న సంగతి ఎక్కడ చెబుతానోనని భయంతో వాళ్ళు కాలేజీ వదిలేసి వెళ్ళారని తెలిసింది. నాకు ఆ విషయం తెలిసిన తర్వాత ఇక రాజుని చూడలేననే బాధతో రోడ్డు మీద నడుస్తూ వస్తూ ఉంటే ఏదో కారు వచ్చి నన్ను గుద్దేసి వెళ్ళింది. కారు గుద్దడంతో నేను వెళ్ళి పక్కన ఉన్న బండరాయి మీద పడ్డాను. అంతే, అక్కడికక్కడే నా ప్రాణాలు పోయాయి. నేను చనిపోయేటప్పుడు కూడా రాజుని తలుచుకుంటూనే ఉన్నాను. నిన్ను చూడకుండా ఉండలేనని తెలిసి ఆ దేవుడు నన్ను తన దగ్గరికి తీసుకెళ్తున్నాడని బాధపడుతూ చనిపోయాను. నేను ప్రేమిస్తున్న విషయం రాజుకి ఎదురుగా వెళ్ళి చెప్పాలంటే భయమేసి చెప్పలేకపోయాను. అలా చెప్పలేకపోవడం వల్లే కదా ఇదంతా జరిగింది. నా ప్రేమ విషయం రాజుకి తెలియకపోవడానికి కారణం నేను. విజయ్ నాకు హెల్ప్ చేసినట్లయితే, రాజు నాకు ప్రేమ విషయం తెలిసేదని చెప్పినట్లయితే ఇలా చనిపోయేదాన్ని కాదేమో. నేను చనిపోయిన నా ఆత్మ రాజు కోసం పరితపిస్తూనే ఉంది. నా ప్రేమ నన్ను మళ్ళీ ఆత్మరూపంలో రాజు దగ్గరికి వచ్చేలా చేసింది. రాజు ఎక్కడున్నాడో తెలిసి నేను ఆత్మగా రాజు దగ్గరికి వెళ్ళాను. అర్ధరాత్రి రాజు రూమ్లో వెళ్ళి నా బాధంతా చెప్పేదాన్ని. నేను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నువ్వు దూరం అయ్యావని తెలుసుకొని బాధపడుతూ వెళ్తుంటే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నిన్ను విడిచి ఉండలేను. ఇక నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నాతో పాటు వచ్చేయి, మనల్ని ఎవడూ విడదీయలేరు అని ప్రతిరోజు వెళ్ళి రాజుకి చెప్పేదాన్ని. నేను చెప్పేదంతా కళ అనుకుని విజయ్కి రాజు చెప్పాడు. ప్రతిరోజు ఒకే కళ వస్తుంది విజయ్. అప్పుడు లెటర్ రాసిన అమ్మాయికి ఏమైనా అయిందేమో అని భయంగా ఉంది. ఒకసారి తను ఎవరో తెలిస్తే బాగుండు అని రాజు విజయ్ అన్నాడు. నేను ఆత్మగా వచ్చి రాజుకు అలా చెప్పడం వల్ల రాజు అదే విషయం ఆలోచిస్తూ మనోవేదనకు గురి అయ్యాడు. ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా ఒకే రూమ్లో ఉండేవాడు. ఇదంతా చూసిన విజయ్కి రాజు మామూలు మనిషి అవ్వాలంటే రాజుకు వెంటనే పెళ్లి చేస్తే మంచిదని రాజు వాళ్ళ పేరెంట్స్తో విజయ్ చెప్పాడు. నాకు కోపం వచ్చి విజయ్ని చంపాలనుకున్నాను. కేరళలో ఉండగా విజయ్ ఎప్పుడు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. ఆ స్వామీజీ విజయ్ని ఒకసారి కేరళ రమ్మని వాళ్ళ శిష్యుల ద్వారా ఫోన్ చేయించాడు. విజయ్ వెంటనే కేరళ వెళ్ళాడు. అక్కడ స్వామీజీ నా గురించి అంతా విజయ్కి చెప్పాడు. విజయ్ నేను చనిపోవడానికి తెలిసి బాధపడ్డాడు. కానీ చనిపోయినా కూడా రాజుని వదలలేదు. నా మీద కోపం వచ్చింది. స్వామీజీ ఆ ప్రియ మా రాజుని వదిలే మార్గం చెప్పమని అడిగాడు. అందుకే నిన్ను పిలిపించాను విజయ్. తను రాజుని తనతో పాటు తీసుకెళ్లాలని ఆత్మగా వచ్చింది. మీరు ఇంతకు ముందు ఉన్న ఇంట్లోనే బంధిస్తే రాజు ఎలాంటి ప్రమాదం ఉండదని స్వామీజీ చెప్పారు. నేను స్వామీజీని ఎంత బ్రతిమలాడను, నన్ను నా రాజును విడదీయొద్దని బతిమాలాడినాకు నా స్వామీజీ నువ్వు చేస్తున్నది తప్పు,
నువ్వు చనిపోయావు, బ్రతుకున్న తనని ఎలా నీ సొంతం చేసుకుంటాను అని తనని కూడా చంపి నీతో పాటు తీసుకెళ్లాలనుకోవడం పెద్ద తప్పు. నువ్వు ఇక్కడి నుండి వెళ్తే నీకే మంచిది, లేదంటే నిన్ను బంధిస్తాను అని స్వామీజీ చెప్పారు. నేను నా రాజు కోసమే కదా ఆత్మగా వచ్చాను, అలాంటప్పుడు నా రాజుని నాతో తీసుకెళ్లకుండా ఎలా వెళ్తాను? స్వామీజీ నా బాధను అర్థం చేసుకోండి అని స్వామీజీని ఎంత బ్రతిమిలాడినా నా మాట అస్సలు వినలేదు. నేను చేస్తున్నది తప్పు అని రాజు నన్ను వాళ్ళు ఉన్న ఇంట్లోనే బంధించి వేశారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.